శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వులకేదంత. ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన వెంట. ఓకే ప్రియా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. బాయ్ నాన్న. బాయ్ డాడీ. ఏమండి ప్రియ గారు, మీ హస్బెండ్కి యాక్సిడెంట్ చనిపోయారంటండి. అమ్మా ఆకలేస్తుంది. ఏమమ్మా 2 నెలల నుంచి రెంట్ కట్టట్లేదు, ఈ రోజన్నా కడతావా లేకుంటే ఇల్లు ఖాళీ చేస్తావా? మొగుడు పోయిన బాధలో ఉన్నావు కదా, నీకు మంచి ఆఫర్ ఇస్తా. నా ఇంటిని నీకు రెంట్కి ఇచ్చాను కదా, నీ ఒంటిని నాకు రెంట్కి ఇస్తావా? రే, ఎలా కనబడుతుందిరా నీ కంటికి? చిన్ని ఏమైందిరా? డాక్టర్, పాప ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మా, మీ పాపకి హార్ట్ బీట్ అందడం లేదు, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్కి 5,50,000 దాకా అవుతుంది. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే ఏం చేయాలి? ఎవరిని అడగాలి? నమస్తే మేడం గారు, ఇంకా రెంట్ ఇవ్వలేదేంటి? సార్, అది మీరు నన్ను సారు. మొన్న అన్న మాటలేం మనసులో పెట్టుకోకండి. పాప ఆపరేషన్కి కొంచెం డబ్బు అవసరం. మీరు ఏదైనా హెల్ప్ చేస్తే ప్లీజ్ అండి, మీ కాలు పట్టుకుంటాను. సరే, ఇస్తా. పాప ఆపరేషన్కి ఫీజు కట్టాలి. నేను వెళ్ళి డబ్బులు ఇచ్చేసి వస్తాను. తీసుకో. హలో మేడం, మీ ఇంటి ఓనర్కేనా? మాకు కూడా ఉందా మేడం? ఫోన్ నెంబర్ ఇచ్చారండి మేడం, ఫోన్ చేస్తాం. వాళ్ళు అలా అడగడంలో తప్పేం లేదులే. కూతురికి ఆరోగ్యం బాగోకపోయినా రంగు వేషాలన్నీ వేస్తుంది. ఇలాంటి బ్రతుకు బ్రతికిన ఒకటే, చచ్చినట్టే. అమ్మా ఆకలేస్తుంది. అమ్మా ఆకలేస్తుంది. నీ కూతురుతో ఒక్కసారి ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు? నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు? మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా? మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా? అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. అమ్మా నేను సాధించాను. నాకు గ్రాడ్యుయేషన్ లో ఫస్ట్ క్లాస్ వచ్చిందమ్మా. వాళ్ళు మనుషులుగానే మాసిపోయారు, చాలా మందిలా మనసు మాసిపోలేదు. విధి వికటట్టహాసం చేస్తుంది. వాళ్ళేమీ సంఘ వ్యతిరేక శక్తులు కాదు. ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేక ఆత్మాభిమానం చంపుకుని బ్రతుకు వెల్లదీస్తున్నవారు. మారిన తర్వాత మనలో ఒకరిగా చూడండి, తోటి మనుషులుగా కలుపుకుపోండి.